హాయ్ అండి అందరికీ, నేను మీ వాసు డాన్సర్ని. చాలా రోజుల తర్వాత నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంట్లో చిన్న సర్ప్రైజ్ ఉందంట, నా కోసం ఏవో కొన్నారంట మా అమ్మ నాన్న. ఒకసారి వెళ్తున్నాను, ఏం కొన్నారో చూడాలి. ఏమై ఉంటుందబ్బా, రాత్రి నుంచి థింక్ చేస్తున్నాను కానీ ఏం తెలియట్లేదు ఏం కొన్నారో. వెళ్ళి చూపిస్తా, నేను చూస్తా మీకు చూపిస్తా. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు పార్వతీపురం నుంచి బయలుదేరాము. ఫైనలీ మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఊరు అంటే మా పక్క ఊరు రాజలక్ష్మీపురం, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఊరు రాజలక్ష్మీపురం. ఈ ఊరు వచ్చినాకనే మా ఊరు అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. మా ఊరికి వెహికల్స్ ఏమి వెళ్ళవు. ఏంటి ఇంత వేరంగా వచ్చారు అనుకుంటున్నారా? పార్వతీపురం నుంచి మా ఊరికి మహా అయితే 12 కిలోమీటర్లు, చాలా దగ్గర. కానీ మా ఊరు చూస్తే ఇదేంటి పార్వతీపురం దగ్గరలో ఇలాంటి ఊరా అని అనిపిస్తుంది మీకు. ఓకే, వెళ్దాం, మా ఊరు వెళ్దాం. ఈ రాజలక్ష్మీపురం నుంచి ఇదే తోవ మీద వెళ్ళాలి మా ఊరు, చూపిస్తా. చూడండి మట్టి రోడ్డు ఎలాగుందో. రాత్రిపూట వస్తే మాత్రం ఎవరు వచ్చే వాడికి చుక్కలే. మేము హాస్పిటల్కి అయినా ఎంత ఎమర్జెన్సీ అయినా ఇదే రూట్ మాకు. ఆల్రెడీ అదిగొండ పైన మా తమ్ముడు ఉన్నాడు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే వెళ్ళాను. సైకిల్ ఇలాగే ఎక్కించి 10th వరకు సైకిల్ ఎక్కించి దించి వెళ్ళేవాళ్ళం. ఇదిగోండి ఈ రాళ్ళ నుంచి దిగాలి, అవతల కిందకి, ఆ కింద వరకు దిగాలి. పచ్చగా కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. ఇక్కడ నుంచి పరిగెట్టి దిగడం చాలా ఇష్టం. చూడండి ఫాస్ట్ దిగుతాం. పరిగెట్టి దిగడం అలవాటు కాబట్టి పరిగెట్టి దిగిపోయాను. అదిగోండి మా తమ్ముడు ఇంక స్లో దిగుతున్నాడు. మాకు ఏదైనా ఎమర్జెన్సీ ఇలాగే, వెహికల్స్ ఏమి ఉండవు, నడిచి వెళ్ళడమే ఎంత రాత్రి అయినా. ఊర్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోదాం. చూడండి అన్ని పురుపాకులు ఎలా కనిపిస్తున్నాయి. ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మా వీధి చూపిస్తాను చూడండి. ఇది మా స్ట్రీటు, ఆ చివరి ఇల్లు మా ఇల్లు. ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. గురు ఏం చేస్తున్నావు గురు? పడుకున్నా? స్కూల్ లేదా? ఏ ఫోటోలు తీస్తున్నావు గురు? ఫోటోలు తీసేస్తున్నావు నువ్వు. పెట్టేలా యూట్యూబ్లో క్లియర్ కనిపించే ఫొటోస్ పెడతాను. మా ఇంటికి వెళ్దాం. అందుకుంటూ కనిపిస్తున్న ఇల్లే మా ఇల్లు. ఇంట్లో ఉన్నారు ఆల్రెడీ. ఇది మా పశువుల శాల. ఇదిగోండి మా ఆవు. ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు. అదిగోండి. మెడలో నేట్ లేకపోతే ఏం చేస్తున్నావు? చూపించు ఒకసారి. మేము ఇంటికి వెళ్ళేసరికి రెడీగా మా అమ్మ జున్ను చేసి ఉంచింది. గంట అవుతుందమ్మా తీయడానికి. ఓకే ఓకే. అదేంటి విడివిడిగా వచ్చింది? మా పెరడు చూపిస్తాను చూడండి. మా చిన్న బాత్రూమ్.
మా తోట, ఇది ఒక బాత్రూమ్, లెమన్ ట్రీ, ఇదే మా చిన్న ఇల్లు. ఇది అక్కడ పెట్టి ఏటి వాస ఏదో బాటిల్ తెచ్చారా? జున్ను దేవుడికి పెడతారమ్మా. మొక్కునానా మొక్కే గొప్ప పూజలు చేసేస్తారా. ఎక్కువ పాలు ఇవ్వాలి, ఎక్కువ జున్ను రావాలి. పాలు ఇవ్వలే తెల్లవారే. మనం 2 ఆవులు ఏమిషాయా? చిన్న పెయ్యి పెద్దది చిన్నదా? ఆ 2 ఆవులకి ఈడికేనా? మీకు ఆవులకి లేదు. అసలు బాగాలేదు. నువ్వేట నాకు తీసేస్తున్నావు వేగమా. ఎవరికి నా 2 ఆవులా? నీకోటే ఆడికోటే. నాకు వద్దులే. మరి ఇద్దరు అన్నదమ్ములకి పెద్ద పెయ్యి ఆడికి, చిన్న పెయ్యి నీకు. 2 మగవాడవా? ఆడవంటే అవి ఏటంటారు అట్నే? ఆవులు ఆవు పెయ్యి అంటే ఆవు పేయలు అంటారా? ఓకే. ఆవు దూడలో బాటిల్లో పాలు వేసి ఇస్తే వెళ్ళిపోతాం మేము. మీతో పాటు నేను కూడా ఫాలో అవుతాను. ఎదురా బాటిల్ వేసాము. లే బాటిల్ తేలేదురా? ఎంటీ బాటిల్ తేలే. తేవాలి కదరా. ఏవి? కుతికేస్తారు. జున్ను పాలు పర్లేదా ఇవి? ఏం పర్లేదు అంటున్నారు. తెప్పల్లో చూపించు. మేము ఇప్పుడు ఇంటికి వచ్చింది అయితే జున్ను పాలు తీసుకుని వెళ్ళడానికి. అదే మా సర్ప్రైజ్. మా కోసం 2 ఆవులు కొన్నారు. అదే సర్ప్రైజ్. ఆ 2 ఆవులు కూడా నిన్నే వినేసాయి. అదే సర్ప్రైజ్. అడికి పట్టురా. ఓకే, మేము వచ్చిన పని అయితే అయిపోయింది. జున్ను పాలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చాం. ఇదిగోండి 3 లీటర్ల జున్ను పాలు. అంటే పార్కంలో నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తానని చెప్పాను. అందుకే మా అమ్మకి అడిగాను, ఇంటికి వచ్చి తీసుకెళ్ళని చెప్పింది. ఏవమ్మా ఆవులు ఏవి? నిన్నే పుట్టింది మా పెయ్య దూడ. దీని తాలూకు తల్లిని చూపిస్తా. ఇదే లేదా ఫాస్ట్ రా. చూడండి, అవ్వండి అక్కడ కనిపిస్తున్నాయా మా 2 ఆవులు, మా 2 దూడ పేయలు. నా సర్ప్రైజ్ ఇవే అంట. ఏం చేస్తాం. ఓకే, మేము వచ్చిన పని అయితే అయిపోయింది. నేనేదో నార్మల్గా చిన్న వీడియో తీయాలని చేశాను అంతే. అలాగే మా ఇల్లు చూపిద్దామని చిన్న వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. సరే, ఉంటానైతే అందరికీ బాయ్ బాయ్.